డే 4 శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో అద్భుతంగా సాగుతున్న శ్రీలంక యాత్ర 4వ రోజుకు చేరుకుంది. ఈరోజు ప్రయాణంలో బౌద్ధ హిందూ సంస్కృతుల సమ్మేళనంతో పాటు లంక సంప్రదాయ కళలు, ప్రకృతి వనరుల సువాసనల హేళ అయిన చారిత్రాత్మక క్యాండీ నగర పరిసరాల్లో యాత్రికులు పర్యటించారు. 4వ రోజు ఉదయాన్నే యాత్రికులు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన దంబుల్లా గోల్డెన్ టెంపుల్ గుహాలయాలను సందర్శించారు. ఇక్కడ కొండను తొలిచి నిర్మించిన 5 ప్రధాన గుహలు కనిపిస్తాయి. కొండపై ఉన్న భారీ బంగారు బుద్ధ విగ్రహం దూరం నుంచే భక్తులను ఆకర్షిస్తుంది. గుహల లోపల 100 ఏళ్ల నాటి అద్భుతమైన బౌద్ధ శిల్పాలు, రంగులు వెలసిపోని ప్రాచీన చిత్రాలు యాత్రికులను ప్రాచీన కాలంలోకి తీసుకెళతాయి. దంబుల్లా దర్శనం తరువాత క్యాండీ వెళ్లే మార్గమధ్యంలో యాత్రికులు ప్రసిద్ధ హెర్బల్ స్పైస్ గార్డెన్ను సందర్శించారు. దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు వంటి రకరకాల సుగంధ ద్రవ్యాల మొక్కలతో పాటు ఆయుర్వేద మూలికలను భక్తులు ఇక్కడ ప్రత్యక్షంగా వీక్షించారు. లంక సంప్రదాయ వైద్యం, ఆయుర్వేద నూనెల విశేషాలను ఇక్కడి నిపుణులు యాత్రికులకు వివరించారు. ప్రకృతి ఒడిలో సాగిన ఈ పర్యటన అందరికీ ఎంతో ఆహ్లాదాన్ని పంచింది. క్యాండీ నగరంలోకి ప్రవేశించిన భక్తులు తొలుత అక్కడి ప్రసిద్ధ శివన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రశాంత వాతావరణంలో కొలువైన పరమశివుణ్ణి భక్తులు దర్శించుకుని అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ ఆలయ ప్రాంగణం భక్తుల్లో సరికొత్త భక్తీ శక్తిని నింపింది. సాయంత్రం వేళ లంక సంస్కృతిని ప్రతిబింబించే అద్భుతమైన కల్చరల్ డాన్స్ షోను యాత్రికులు వీక్షించారు. సంప్రదాయ లంక వాయిద్యాల మోత నడుమ రంగురంగుల దుస్తులు ధరించిన కళాకారులు చేసిన అప్సరా నృత్యాలు, నెమలి నృత్యాలు మరియు చివరగా చేసిన అగ్ని నృత్యాలు యాత్రికులను ఎంతగానో అలరించాయి. అనంతరం యాత్రికులు శ్రీలంకలోనే అత్యంత పవిత్రమైన బౌద్ధ క్షేత్రం టూత్ రెలిక్ టెంపుల్ను సందర్శించారు. గౌతమ బుద్ధుని పవిత్ర దంత అవశేషం ఇక్కడ భద్రపరచబడి ఉంది. శ్రీలంక రాజుల రాజధాని అయిన క్యాండీ రాజభవన సముదాయంలో ఈ ఆలయం కొలువై ఉంది. కనువిందు చేసే లంక శిల్పకళతో, సువర్ణ గోపురంతో మెరిసిపోయే ఈ ఆలయంలో బుద్ధుని దంతాన్ని ఉంచిన బంగారు కరండకాన్ని భక్తులు దర్శించుకుని తరించారు. 4వ రోజు ముగింపులో యాత్రికులు శ్రీలంక రత్నాల వైభవాన్ని చాటే జెమ్ మ్యూజియంను సందర్శించారు. శ్రీలంక ప్రపంచ ప్రసిద్ధ బ్లూ సఫైర్ నీలం వంటి విలువైన రత్నాలకు పుట్టినిల్లు. భూమి లోపలి నుంచి రత్నాలను ఎలా వెలికి తీస్తారు, వాటిని ఎలా పాలిష్ చేస్తారు అనే విషయాలను తెలియజేశారు. భక్తులు ఇక్కడి అరుదైన రత్నాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఇలా దంబుల్లా గుహల విశేషాలు, క్యాండీ సాంస్కృతిక వైభవం, బుద్ధుని పవిత్ర దంత దర్శనం చేసుకున్న యాత్రికులు 4వ రోజు రాత్రి బస కోసం క్యాండీ నగరంలోని ప్రశాంతమైన హోటల్కు చేరుకున్నారు.